హాయ్ ఫ్రెండ్స్, ఇదిగోండి ఇది మన గార్డెన్లో ఉన్న మల్బరీ ప్లాంట్ అండి. ఎప్పుడూ కూడా పెద్ద పెద్ద ఫ్రూట్స్ ప్లాంట్స్ వేసుకున్నప్పుడు కంటైనర్ మీద కూడా దృష్టి పెట్టాలండి. ఇది 50 లీటర్స్ టబ్ అండి, దానిలో నేను వేసుకున్నాను. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇది నేను వేసి ఒక 2 మంత్స్ అవుతుందండి. ప్లాంట్ చిన్న చిన్నగా ఫ్రూట్స్ వస్తున్నాయి. బుషిగా ప్లాంట్ అయితే చాలా బుషిగా పెరుగుతుందండి. మొన్న మధ్యన వర్షాలకో ఏమో. ఇదిగోండి మట్టి కూడా 40% మట్టి వేసాము, మిగతా 60% ఏంటంటే పేడ ఎరువు, వర్మీ కంపోస్టు, వేపపిండి, సీవీడు ఏముంటే అవన్నీ వేసానండి. అవన్నీ వేసి కలిపి పెట్టుకున్న 2 మంత్స్లో ప్లాంట్ గ్రోత్ అయితే చాలా బాగుందండి. ఇదిగోండి చూస్తున్నారుగా మీరే, గ్రీనిష్గా చాలా బాగుంది. ఇప్పుడిప్పుడే చిన్న చిన్నగా ఫ్రూట్స్ కూడా స్టార్ట్ అయ్యాయండి. దీనికి తీసుకోవాల్సిన పెద్దగా జాగ్రత్తలు ఏమి ఉండవండి. ఒకసారి మనం ఈ ప్లాంట్ నుంచి ఫ్రూట్స్ తీసేసుకున్న తర్వాత ప్రూనింగ్ అయితే కంపల్సరీగా చేసుకోవాలండి. ప్రూనింగ్ చేసుకున్న ప్రతిసారి కూడా మళ్ళీ కొత్తగా చిగురులు వచ్చి ఆ కొత్త చిగురులతో పూత పిందెలతో స్టార్ట్ అయ్యి చాలా బాగుంటుంది. అదిగోండి మనం చూసుకోకుండానే కింద చూడండి రెడ్ కలర్లో ఫ్రూట్ వచ్చింది. ఈ కలర్లో ఉన్నప్పుడు అయితే కొంచెం పుల్లగా ఉంటుందండి ఫ్రూటు. అది ఒక 2 డేస్లో బ్లాక్ కలర్లోకి వస్తుంది. ఆ స్టేజ్లోకి వచ్చిన తర్వాత మనం హార్వెస్ట్ చేసుకుంటే మంచి స్వీట్నెస్ వస్తుందండి.